మ్యాక్స్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ముందుగా శివరాత్రి శుభాకాంక్షలు. ఈ రోజు మనతో పాటు ఉన్నారు సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో నుంచి డాక్టర్ భాగ్యలక్ష్మి మేడం గారు. అమ్మగారితో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు మేడం? ఫైన్, చాలా బాగున్నాను. శివరాత్రి శుభాకాంక్షలు మీకు కూడా. థ్యాంక్ యూ మేడం, సేమ్ టు యూ. అండ్ ముందుగా శివరాత్రి రోజు శివుడికి మనం ఎలా పూజ చేయాలి, పూజా విధానం కొంచెం తెలపండి మేడం. తప్పనిసరిగా శివుని స్తుతించుకుని మొదలు పెడదాం మరి. యా మేడం. నిధనపతయే నమః, నిధనపతాంతికాయ నమః, ఊర్ధ్వాయ నమః, ఊర్ధ్వలింగాయ నమః, పరమాయ నమః, పరమలింగాయ నమః, దివ్యాయ నమః, దివ్యలింగాయ నమః, సువర్ణాయ నమః, సువర్ణలింగాయ నమః, అఘోరేభ్యో ఘోరఘోరేభ్యః, ఘోరతరేభ్యః, అస్త్రురుద్రరూపేభ్యః. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. అయితే పరమశివుణ్ణి మనము పూజించుకోవడానికి కొన్ని నియమాలు నిష్టలు కావాలి. అవి ఎలా ఏమిటంటే కనుక ప్రొద్దుటే లేచి అభ్యంగన స్నానం చేయడం అనేది చాలా మొట్టమొదటి కార్యక్రమం. రెండు ఏమిటంటే కనుక ఆ రోజు కాకుండా ముందు రోజు 2 రోజుల ముందే త్రయోదశి రోజునే దేవుళ్ళను శుభ్రం చేసుకుని ఉంచుకోవాలి. లేకపోతే ఆ రోజున శుభ్రం చేసే కార్యక్రమం పెట్టకండి. ఓకే. 2. మూడవది ఏంటంటే కనుక ఇంటికి మంగళ తోరణాలు కట్టుకోవాలి. మంగళకరుడు శుభకరుడు పరమేశ్వరుడు, అందుకని కట్టుకోవాలి. ఇక 4 విషయానికి వచ్చినట్లయితే కనుక ఇల్లంతా శుచిగా శుభ్రంగా అంతా కూడా శుభ్రం చేసుకుని, కొంచెం ఆడవాళ్ళైతే పసుపు వేసుకున్న నీళ్లతో అభ్యంగన స్నానం, మగవాళ్ళైతే కాశీ గంగాజలం దొరుకుతుంది కదా, గంగాజలం శిరస్సు మీద వేసుకుని తల స్నానం చేసుకుని ప్రొద్దుటే కూడా ఉపవాస దీక్ష అందరూ కూడా చేస్తూ ఉంటారు. ఇక్కడ పేద గొప్ప అనేది ఏమీ లేదు. కూటి పేదైనా శివరాత్రి చేస్తాడు, కోటీశ్వరుడైనా శివరాత్రి చేస్తాడు. అట్లాంటప్పుడు మనం పొద్దున్నే లేచి శివ పూజ చేసేటప్పుడు మనకి శివలింగం అనేది చాలా ముఖ్యం. అంటే 4-5 రకాల శివలింగాల గురించి మనం మాట్లాడుకుందాం. పూజ చేయడానికి రాతి లింగం తీసుకుంటారు కొంతమంది. ఏదైనా అంగుళ మాత్రం, అంటే 2 అంగుళాలు, ఎంతకన్నా పెరగకూడదు, తీసుకొని చక్కగానే దాని మీద మనము పంచామృతాలతో, అంటే పంచదార, ఆవు నెయ్యి, తేనె, చక్కెర, ఆవు పాలు, ఆవు పెరుగు, వీటితోటి చేస్తూ ఉంటాం. అదే కాకుండా మారేడు దళాలతో మనం పూజ చేస్తాం. ఏ విధంగా పూజ చేయాలంటే మారేడు దళాలతో పూజ చేస్తాం. ఆ మారేడు దళాలు త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం త్రిజన్మ పాపసంహారం ఏకబిల్వం శివార్పణం. ఓ శివ, నేను ఏమివ్వగలనయ్యా? నా త్రికరణ శుద్ధితో ఉన్నటువంటి నా యొక్క మనసుని నీకు మమేకం చేస్తున్నాను, నా వాక్కుని నీకు ఇస్తున్నాను. ఓ మంగళకర, ఓ శుభకర, నా యొక్క దృష్టిని, నేను చేసే ప్రతి పని నీ సేవ నిమిత్తం నన్ను అర్పణ భావంతో ఉండేటట్లుగా నన్ను ఆశీర్వదించు అని నమస్కారం చేసుకోవాలి. సరే, మారేడు దళాలతో పూజ చేస్తాం కదా, ఆ మారేడు దళాలతో పూజ చేసేటప్పుడు తప్పనిసరిగా మనము తేనెతో ముంచి ఆ మారేడు దళాన్ని మనం పూజ చేసినట్లయితే అద్భుతమైనటువంటి సంపద కలుగుతుంది. గంధం నీళ్లతోటి మనం మారేడు దళాన్ని ముంచి గంధాన్ని ఆయనకి అర్పించినట్లయితే చందన చర్చితని అన్నట్టుగానే ఆ చందనంతో ఆయన్ని అర్చించినట్లయితే తప్పనిసరిగా మనస్సు శాంతి కలుగుతుంది. అదేవిధంగా పుష్పాలతో మందార మాలధర జయ గౌరీ శంకర హరహర శివ శివ పాహి త్రినేత్ర గంగాధర బింబాధర చంద్రమౌళి శంకర గంగాధర బింబాధర చంద్రమౌళి శంకర అని ఆ యొక్క శివుణ్ణి మనము చక్కగా మందార పూలతో అర్పిస్తే ఆయన చాలా ఇదవుతాడు. ఉమ్మెత్త పువ్వుతో అర్పిస్తే చాలా ఇష్టం ఆయనకి. అదే కాకుండా అవన్నీ దొరకడం లేదు. మరి ఎలా? శివుడికి ఎక్కువ ఇష్టమైన పూలు శంఖం పువ్వులు అంటారు కదా. శంఖం పూలు అంటే శనివారం నాడు మాస శివరాత్రి వస్తే, శని త్రయోదశి వచ్చిన శనివారం పూటే వాటిల్ని శివుడికి అర్పించాలి. శనివారం కాకపోతే నీలం కలర్ కదమ్మా, శని భగవానుడు వస్తాడు కదా, అందువల్ల ఆయన వద్దమ్మా మనకి, అది ఆపండి. శనివారం నాడు వస్తే అలా చేయొచ్చు, కానీ వద్దు. ఆ తర్వాత మళ్ళీ ముఖ్యంగా ఏమిటంటే కనుక మోదుగు పూలతో చేస్తాం. ఈ తర్వాత ఇంకా ఉమ్మెత్త పూలతో చేస్తాం. ఆ తర్వాత ఇంకా చెప్పాలంటే కనుక జిల్లేడు పూలతో కూడా మనం పూజ చేస్తాం.
తర్వాత వచ్చేసి ఇంకా మనకి మల్లెలతో పూజ చేస్తాం. మల్లికార్జునుడు కదా, మల్లెలతో పూజ చేస్తాం. జాజులతో పూజ చేయొచ్చు. సుగంధభరితమైన పుష్పాలతో అన్నిటితోటి చేయొచ్చు. తెల్లటి నందివర్ధనాలతో కూడా పూజ చేయొచ్చు. అలాగే ఆయనకి పూజ చేసి ఆ పూజ అయిన తర్వాత ఆయనకు నివేదన సమర్పించాలి కదా. మరి శివరాత్రి కదా, మరి అందుకని పళ్ళు కాయలు తప్ప వేరే విధాలు వంటకాలు చేస్తే మనం తినం కాబట్టి మరి నైవేద్యం అంటే ఆయనకు నైవేద్యం, మనకి భోజ్యం. అందువల్ల ఆ శివరాత్రి పూట పళ్ళు పాలు అన్నీ కూడా మనం పెడుతూ ఉంటాం. పళ్ళు పాలు, ఆ తర్వాత ఇంకా చెప్పాలంటే కనుక నివేదనలో 5 రకాల పళ్ళు పెడుతూ ఉంటారు. ఆ విధంగా నైవేద్యం పెట్టిన తర్వాత ఆ యొక్క శివునికి ఉపవాసం చేస్తూ ఉంటారు కదా. ఆ ఉపవాసం అంటే ఏంటి? అంటే భగవంతునికి సమీపంగా, వాసం అంటే ఉండడం. కానీ మనం ఏం చేస్తూ ఉంటాం, మా చిన్నప్పుడైతే కనుక ఒకే టిక్కెట్కి 2 సినిమాలు వచ్చేవి. దానికి వెళ్ళిపోయేవారు అందరూ. శివరాత్రి అండి, జాగరణ అండి, తెల్లవారులు అక్కడ చూసి 2 సినిమాలు 3 సినిమాలు ఆ థియేటర్లో ఎన్నేస్తున్నారు, ఇది అలా వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు అలా లేదు. అందువల్ల ఎవరింట్లో వాళ్ళే టీవీకి అంకితం అయిపోతున్నారు. లేదా మాధ్యమాలు వచ్చాయి కదా, చక్కగా యూట్యూబ్లు, దానిలో వింటున్నారు. కానీ నామస్మరణ, మీరు చేసే జపం కానీ, ధ్యానం కానీ, నామం కానీ, మీరు పొద్దున్న చక్కగా పూజ చేసుకుంటున్నారు. పూజ చేసుకున్న తర్వాత మధ్యాహ్నం లేదు, సాయంకాల సమయంలో, ప్రదోష సమయంలో హారతి ఇచ్చి ఆయనకి దీపారాధన చేసి ఆయనకి మరలా పూజ చేసినట్లయితే చాలా మంచిది. తర్వాత అర్ధరాత్రి వేళ లింగోద్భవం అంటాం. ఆ లింగోద్భవం టైంలో కూడా మనం చేసే పూజ మృత్తికా లింగం అంటారు, అంటే మట్టితో చేసిన లింగం. ఆ తర్వాత దారులింగం అంటారు, అంటే చెక్కతో చేసిన లింగం. ఆ తర్వాత ఇంకా పైగా ఇంకొక లింగం ఉంది. ఏమిటంటే అది మనకి ఉన్నటువంటి ప్రతి ఆలోచనలకి, అంతరార్థాలకి కూడా కోరికలను బట్టి స్ఫటికలింగం అని, పాదరసలింగం అని, ఇలా రకరకాల లింగాలతో, రత్నాలతో లింగం చేస్తారు. మన వల్ల కాదనుకో రత్నాలతో లింగం, వెండితో లింగం, బంగారంతో లింగం, ఆ తర్వాత ఇంకా చెప్పాలంటే రాగితో లింగం, ఇత్తడితో లింగం. ఇలాగ మనకి ఈ యొక్క దీంట్లో కూడా ఖనిజాలతో కూడా మనకి లింగాలు చేస్తున్నారు. అయితే ముఖ్యంగా ఉత్తమోత్తమైనటువంటి ఎవరైనా ఎంతటి పేదవాళ్ళన్నా చేసుకునేది మట్టితో లింగం చేసుకుని, ఓ శివ నీవు తప్ప నితప్పరం బెరుగ మన్నింపదగను కావవే వరద సంరక్షింపము పరమాత్మ అని దండం పెడితే ఆయన చూసుకుంటాడు. భోళాశంకరుడు కదా. శివరాత్రి రోజున నువ్వు పూజలో భక్తి లేని శివ పూజలేలా అంటారు. అందువల్ల భక్తితో చెయ్యి. ఏం చేసినా కూడా నిద్రపోకుండా జాగరణ చేయదలుచుకుంటే చెయ్యి. వృద్ధులు చెయ్యొద్దు, బాలింతలు చెయ్యొద్దు, అదేవిధంగా చిన్నపిల్లలు వద్దు, ఉపవాసాలు వద్దు, జాగరణలు వద్దు. అదేవిధంగా అనారోగ్యంతో ఉన్నవాళ్ళు వద్దు. విభూతి స్నానం అంటారు. స్నానం చెయ్యని వాళ్ళు కూడా, స్నానం చేయకపోయినా పర్వాలేదు, కొంచెం విభూతి తీసుకుని నుదుటికి ఇలా రాసుకుని ఐసీయూలో ఉంటావు. శివుడు అంటే చాలా ఇష్టం. విభూతి ధారణ చేసుకో, స్నానం చేసినట్లే. ఈ విధంగా భస్మభూషితాంగ సాయి చంద్రశేఖర పాలనేత్ర శూలధారి సాయి శంకర అన చంద్రశేఖరుడైనటువంటి చంద్రుడితో కూడినటువంటి శేఖరుణ్ణి ఆ యొక్క ముఖ్యమైనటువంటి పద్ధతి ఏమిటంటే శివరాత్రి రోజున భక్తి చాలా ముఖ్యం. ఆ తర్వాత ముందు రోజు రాత్రే అల్పాహారం తిని ఆ మన్నాడు ఉపవాసం ఉండి ఆ మూడో రోజున అంటే శివరాత్రి ఈసారి తగులు మిగులు కూడా వచ్చాయి కాబట్టి ఆ రోజు రాత్రి వరకు నిద్రపోకుండా ఉంటే చాలు, భోంచేసేయచ్చు. నిద్రపోకుండా ఉండి మన్నాడు శివరాత్రి మన్నాడు నిద్రపోకుండా ఉండి సాయంకాలం చుక్కను చూసి దండం పెట్టుకుని అప్పుడు నక్షత్ర దర్శనం తర్వాత భోంచేయమంటున్నారు, నిద్రపోమంటున్నారు. మన వాళ్ళు ఇంక భోంచేసి గుర్రు సరే పలహారం తిందాం కదా అని కడుపు నిండా తింటే మీకు తప్పనిసరిగా నిద్ర వస్తుంది. పలహారం కూడా అంటే ఈ పళ్ళు కాయలు కూడా ఏ ఒక్కటో తీసుకోండి. పూర్తిగా మాదిరి పాలు ఆ మాదిరి పళ్ళు తీసుకుంటే కష్టమైపోతుంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని చక్కగా నమశివాయ 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 అని అనుకుంటూ ఓంకారంతో అకార ఉకార మకార తత్వమైన ఓంకారాన్ని జోడించి ఓం నమశివాయ అని చేసుకున్నా సంతోషంగా ఉంటుంది. శివ అష్టోత్తరం సహస్రం చేసుకుంటే ఇంకా మంచిది. శివ స్తోత్రాలన్నీ చదువుకోండి. ఈశ్వరుడు తప్పనిసరిగా మన కోరిక తీర్చాలంతే. ఆ విధంగా చేస్తే ఒక భక్త కన్నప్ప అదేవిధంగా మార్కండేయులాగా ఆపమృత్యు దోషాలు లేకుండా ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉంటారు.
ఓం నమ శివాయ. చాలా బాగా వర్ణించారమ్మా. ధన్యవాదాలు.